కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రాజకీయాలు కానీ పార్టీలు కానీ ఇంకేదైనా కానీ పదవి కానీ ఇంకేదైనా కానీ ప్రజలకు ఉపయోగపడేదిగా ఉండాలి. వాటి ఉద్దేశం కూడా అదే. అయ్యా నీకు పదవి ఇస్తున్నాం, ఇక నువ్వు జనాల మీద పడి దోచుకొని తిని కోట్లు కూడగట్టి పెద్ద మిద్దె కట్టుకో అని ఏ పార్టీ పదవులు ఇవ్వదు. ఏ వ్యవస్థ కూడా అలాంటి వాళ్ళ కోసం అలాంటి పనులు చేయదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మరీ ముఖ్యంగా ఇలాంటివి జరగవు, ఇలాంటి వాటికి ఆస్కారం లేదు. కానీ వ్యవస్థ గాడి తప్పుతూ ఉన్నది. ప్రజలు గాడి తప్పినప్పుడు ఇవన్నీ జరిగే ఆస్కారం ఉంది. ఒక బిల్డింగ్కి చిన్న క్రాక్ వచ్చినప్పుడు అది పగిలిపోయే ఆస్కారం ఉంది. ప్రజలందరూ నీతి నిజాయితీగా మాకు డబ్బు వద్దు, ఏమొద్దు, మా కోసం పనిచేసేటోళ్ళు, దేశం కోసం పనిచేసేటోళ్ళు, ఊరి కోసం పనిచేసేటోళ్ళని మేము ఎన్నుకుంటామని కంకణబద్దులై ఉన్నప్పుడు ఇలాంటివి ఏం జరగవన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి ఫ్రెండ్స్. ముందు ఇంకా చాలా ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలలో కూడా మనం మంచి నిర్ణయాన్ని తీసుకుంటే డబ్బుకి లొంగకుండా ఓటు అనేది ఎందుకోసం ఉందో అందుకోసం మనం దాన్ని సక్రమంగా వినియోగిస్తే ఈ క్షణం కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఓటు అన్న పదానికి విలువ పెరిగి ప్రజాస్వామ్యం చక్కగా పరిడవిల్లుతుంది. మన పెద్దలు మన దేశానికి పునాదులు వేసిన వాళ్ళు, దేశం కోసం ఆలోచించే వాళ్ళందరూ కూడా ఆనందపడతారు. మనం కూడా ఆనందపడతాం. మన దేశానికి కీర్తి ప్రతిష్టలు కూడా ఇట్లాంటి విషయాలలో వస్తాయి. కొన్ని వార్తలు చూస్తూ ఉంటే చాలా జుగుప్సకరంగా బాధ అనిపిస్తూ ఉంటుంది. లంచగొండ్లు, లంచాలతో దొరికే వాళ్ళు, లంచాలు తీసుకుంటూ పట్టుబడ్డ వాళ్ళ ఫోటోలు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే సిగ్గనిపిస్తూ ఉంది. ప్రభుత్వం వాళ్ళ చదువు కోసం వాళ్ళు ఫీజులు ఇచ్చినామంటారు, ఇంకేదో చేస్తారు. ప్రభుత్వం ఒక విద్యార్థిని చదివించాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది? ఆ డబ్బు మనందరిది, ప్రజలందరిది. మనం కట్టే పన్నులతోనే. ఒక అధికారి తయారైందంటే అందులో ఆ అధికారికి పరోక్షంగా మనం ఇచ్చిన పన్నులతోనే ఆయన చదువుకుని ఒక అధికారి కాగలుగుతాడు. అలా అధికారి అయిన అధికారి బాధ్యతలు నిర్వర్తించాలి తప్ప అక్రమంగా డబ్బు సంపాదిద్దామని దగ్గరకు వచ్చిన వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని పనులు చేయటం మరిగితే అది మంచి పద్ధతి కాదు. వీటన్నిటి ప్రతి ఒక్కటి రాజకీయము, మంచి చెడు, విద్య, వైద్యం, ఆరోగ్యం, రాజకీయ పార్టీలు, ఉద్యోగస్తులు ఇవన్నీ కూడా ప్రజల కోసం పనిచేయాల్సిన వ్యవస్థలే. ఇవన్నీ బాగుంటేనే మంచిది. ఇవన్నీ కూడా ఈరోజు చెదలు పట్టినట్టు తయారైపోయినాయి. వీటన్నిటిని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనదే. ఇవన్నీ మారాలంటే ప్రజలు మంచిగా ఉండాలి. ధనాశకు, డబ్బుకు ఆశపడి ఏ పని చేయకూడదు. మనకు డబ్బు రావాలంటే పనికి వెళ్తే పని చేసుకుంటే పైసలు వస్తాయి. మన ఉద్యోగం మనం చేసుకుంటే పైసలు వస్తాయి. అంతకుమించి మనకి ఇంకేం అవసరం లేదు కదా. ఎప్పుడో ఎలక్షన్లో నిలబడ్డ రాజకీయ నాయకుడు ఒకసారి వచ్చి భుజం మీద చేసి ఒక ఫోటో కొట్టని మనం ఒక ఫోటో దిగిన తర్వాత ఒక 500 1000 ఎంతో చేతిలో పెడితే నా దగ్గరికి ఎవ్వరు రాలేదు, వచ్చిండు, ఈయనకు ఓటేద్దామని మనం ఓటేసి గెలిపించుకున్నాం అనుకో, ఆ వ్యక్తి ఎవరైనా కానీ, మంచోడు కానీ చెడ్డోడు కానీ ఎవ్వడు కానీ ఏదన్నా కానీ, డబ్బు తీసుకొని ఓటేసినామనుకో పరిస్థితులు ఇట్లనే ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునేవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరగొద్దు అంటే ముందు మనం డబ్బుకు ఆశపడకుండా ముందుకెళ్తే భవిష్యత్ తరాలకు చక్కటి భవిష్యత్తుని ఇవ్వగలుగుతాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోలు మీరు చూస్తూనే ఉండండి. నన్ను మీరు ఇదే విధంగా ప్రోత్సహించండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ క్షణమే ఇప్పుడే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. థ్యాంక్ యూ.